సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 23/2/2024 శుక్రవారం, తిథి మాఘశుద్ధ చతుర్దశి పగలు 3:34 వరకు ఉన్నది. తదుపరి పూర్ణిమ. నక్షత్రం ఆశ్లేష సాయంత్రం 7:25 వరకు. తదుపరి మఖ. యోగం శోభన పగలు 12:48 వరకు. కరణం వణికి పగలు 3:34 వరకు. వర్జ్యం ఉదయం 6:57 నుండి 8:44 వరకు. దుర్ముహూర్తం పగలు 8:46 నుండి 9:33 వరకు. మరల మధ్యాహ్నం 12:40 నుండి 1:27 వరకు. అమృతకాలం సాయంత్రం 5:38 నుండి 7:06 వరకు. రాహుకాలం పగలు 10:53 నుండి 12:21 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే అమ్మవారి యొక్క అర్జున కృత దుర్గా స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి అవగలవు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించెదరు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మనశ్శాంతి తక్కువగా ఉండడం, విద్యార్థులు విద్యపై కొంత అశ్రద్ధ చూపించే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీదేవిని అర్చించి పార్వతీదేవికి తెల్లని పుష్పములు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈరోజు రాత్రి నుండి మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా ఉండగలదు. అనుకున్న వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క అర్జున కృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రావాల్సిన ధనం చేతికందును, వచ్చిన ధనం సత్కార్యక్రమాలకి వినియోగించడం జరగగలదు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. ఈరోజు రాత్రి నుండి మాత్రం ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ఈరోజు సంతాన లక్ష్మి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే లేక జ్ఞాన శ్లోకాన్ని పారాయణం చేసినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న వ్యవహారాల్లో ఆటంకాలు, ఇబ్బందులు వంటివి తలెత్తే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈరోజు రాత్రి నుండి మాత్రం అనుకూలమైనటువంటి సమయంగా నడిచి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఈరోజు మధ్యాహ్నం నుండి చేపట్టినటువంటి వ్యవహారం పూర్తి కావడం, ధనలాభాదులు ఉండడం వంటివి జరగగలదు. రాత్రి నుండి మాత్రం అనవసర ఖర్చులు ఎక్కువగా, మనశ్శాంతి తక్కువగా ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు, అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నచ్చిన పేరు ప్రఖ్యాతులు పెరగలవు. స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని దర్శనం, అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలదాయకంగా ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు చేసుకున్న మంచిది.
తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు రాత్రి వరకు కూడా చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు, ఆలస్యం జరిగే అవకాశం కలదు. జాగ్రత్త వహించవలసినను. ఈరోజు రాత్రి నుండి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అన్నదానం, అమ్మవారి యొక్క దర్శనం వంటివి చేసుకున్న మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామిక సహకారం లభించగలదు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద, దైవ మరియు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈరోజు రాత్రి నుండి మాత్రం జీవిత భాగస్వామిక సహకారం తగ్గలతో వారితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండని, జీవిత భాగస్వామిక సహకారం లభించగలదు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటే జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండను. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో కలుద్దాం. నమస్కారం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.